హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. వినాయకుడు దేవుడి బొమ్మని వేసిరావడానికి వచ్చాను. ఇక్కడ మొత్తం డబ్బులు కట్టేశారు. కాకపోతే వీళ్ళు బొమ్మని ఎత్తేటప్పుడు మాకు మామూలు ఇవ్వండి అంటే, అది చిన్నపిల్లలు పెట్టుకున్న బొమ్మమ్మ, మామూలు ఇవ్వలేరులే అని ఇక డబ్బులు కట్టేసేసి ఇక బొమ్మను బండిలో పెట్టారు. మొత్తం అందరూ చిన్నపిల్లలే. ఇది ఎక్కడికంటే మా కాలనీలో 5వ స్ట్రీట్లోకి 5వ సందులోకి తీసుకొస్తున్నారు. మొత్తం అందరూ చిన్నపిల్లలే పెట్టుకుంటున్నారు. బొమ్మ కూడా చిన్న బొమ్మే. మరి బొమ్మ ఎంత రేటు కొన్నారో మనకైతే తెలియదు. నాకు టాపీ మేస్త్రి గారు ఫోన్ చేశారు. టాపీ మేస్త్రి శివ అని ఉన్నాడు. మేస్త్రి ఫోన్ చేసి, అన్న కొంచెం బొమ్మ వేసి రావాలి, దేవుడి బొమ్మ వేసి రావాలి, కొంచెం మన పుట్టిరాల రూట్లో మణికంఠ కాట దగ్గరకు ఉన్నామన్నా, వేసుకొచ్చి మన మండపం కాడ దింపాలంటే, సరే వస్తున్నా తమ్ముడు అని వచ్చాను. సరే బొమ్మ ఎత్తేసారు. బొమ్మ ఎత్తిన తర్వాత శివాలయం కాడికి వెళ్ళాలన్నారు. శివాలయం కాడికి వస్తే అసలు ఫుల్ రద్దీ. ఇక్కడ చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయి, అన్నీ వినాయకుడి బొమ్మలే. ఇక్కడ రేత్రే తీసుకొచ్చి ట్రాక్టర్లు ఎక్కడే ట్రక్కులు వదిలేసి ఇంజిన్ తీసుకెళ్ళిపోయారు. పొద్దున్న ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పూజ చేసుకొని, ఇక్కడ అయ్యగారితో పూజ చేయించుకొని, శివాలయంలో అయ్యగారితో పూజ చేయించుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి బొమ్మలు వినాయకుడి మండపాల్లో పెడతారు. ఇక మొత్తం అంతా మామూలు రద్దీ లేదు, అసలు ఫుల్ రద్దీగా ఉంది. అయితే ఇంకా వీళ్ళు ఎవరు రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మేము వచ్చేవరకు ఆల్రెడీ మా ఎదురు ఒక 4-5 బళ్ళు ఉన్నాయి. ఈ మొత్తం బొమ్మలన్నీ పెద్ద బొమ్మలే. మా విసనపేటలో అన్నిటికంటే ఇదే పెద్ద బొమ్మ. ఈ బొమ్మ వచ్చి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పెడతారు. సత్తుపల్లి రూట్లో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఉంది, ఆ కళ్యాణ మండపంలో పెడతారు. ఈ బొమ్మ లేపాలంటే మనుషులు లేపరు, మన క్రేన్తో బెల్ట్లు వేసి లేపటమే. మొత్తం తీనుమారులు. ఆ బొమ్మకి తీనుమారు కొడటానికి వెళ్ళేటప్పుడు ఊరేగింపుకి వెళ్ళటానికి వీళ్ళందరూ వచ్చున్నారు రెడీగా. బొమ్మ కూడా చాలా పెద్దది, దాన్ని పూజ చేస్తున్నారు. నా ఎదర మెగా ఎక్సెల్ ఉంది, అది మా తమ్ముడు బండి. మా తమ్ముడు కూడా వాళ్ళ ఇంటి దగ్గరలో బొమ్మ వేసి రావడానికి వచ్చాడు. ఆయన తర్వాత నేను పెట్టాలి వెనక్కి. మొత్తం ఎవరి కాళ్ళు వెనక్కి ఇక్కడ తిప్పుకొని రివర్స్ వెళ్తే అక్కడ అయ్యగారితో పూజ చేయించుకోవటం, ఇక మళ్ళీ మనం మండపాన్ని తీసుకొచ్చేసుకోవటమే బొమ్మ దేవుణ్ణి. రద్దీ మాత్రం మామూలు లేదు, ఫుల్ రద్దీగా ఉంది. ఇక్కడ ఇటు పక్క బళ్ళు పెట్టుకుని వర్షం కురిసింది కదా, ఇక్కడ లోపల వచ్చి తిప్పినా దిగబడిపోద్ది బండి. ఒక్కొక్క బండి రివర్స్లో వెళ్ళటం, ఆ బండి వెళ్ళిన తర్వాత ఇంకో బండి లోపలికి వెళ్ళటం, ఆ బండి వెళ్ళిన తర్వాత ఇంకో బండి లోపలికి వెళ్ళటం. పెద్ద బొమ్మ పూజ అయిపోయింది. ఇక వాళ్ళు బయలుదేరారు. ఇక బయలుదేరిన తర్వాత ఇక మిగతా బొమ్మలు వెనకమాల వెళ్తాయి. ప్రతి సంవత్సరం పెడతారు పెద్ద బొమ్మ. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం పెడతారు. అన్నదానం చేస్తారు, ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారు. బొమ్మ కూడా పెద్ద బొమ్మ. ఇది మా ఊర్లో కల్లా ఇదే పెద్ద బొమ్మ. ప్రతి దేవుడి బొమ్మ కంపల్సరీగా శివాలయానికి వచ్చి పూజ చేయించుకొని ఊరేగింపుతో మండపానికి వెళ్తాయి. ఊళ్ళో అనుకో మామూలుగా ఊరేగింపుతో వెళ్తారు. మామూలుగా వేరే ఊరోళ్ళు అయితే ఇక్కడ పూజ చేయించుకొని తీసుకెళ్ళిపోయి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ దగ్గర పెడతారు. ఇదిగో నేను వేసుకొచ్చిన వినాయకుడి బొమ్మ చిన్న బొమ్మ ఇది. ఈ బొమ్మకు పూజ చేస్తున్నారు అయ్యగారు. పసుపు కుంకుమ అన్నీ వేసి సాంబ్రాణి పొలం వెలిగించి కొబ్బరికాయ కొట్టించి దండేసి ఆర్తకర్పూరం వెలిగించి తిప్పుతారు. నా బండికి కూడా 4 నిమ్మకాయలు పెట్టారు. 4 టైర్లకి 4 నిమ్మకాయలు పెట్టారు. ప్రతి బండికి సేమ్ ఇలాగే పూజ. ప్రతి దేవుడి బొమ్మకి పూజ చేయించుకోవటం, బయలుదేరి వెళ్ళిపోవటం. ఇక్కడ నా పక్కన ఆటో ఉంది, ఆటో వాళ్ళు రెడీగా ఉన్నారు. టాటర్ వాళ్ళు తెస్తున్నారు. ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. నా బొమ్మ పూజ అయిపోయింది. నేను మా కాలనీకి వచ్చేసాను. పిల్లలు మొత్తం దింపుతున్నారు. ఇక మండపంలో పెడతానికి, దేవుడి బొమ్మను మండపంలో పెడతానికి దింపుతున్నారు. ఇది చిన్న మండపం, దేవుడి మండపం, చిన్న మండపం. అందరూ పిల్లలే ఉన్నారు. చిన్న మండపం. పోయినసారి చిన్న మండపం ఇక్కడ చక్కగా బఫే సిస్టమ్ అన్నదానం చేశారు ఇక్కడ ఈ మండపం కాడ పోయిన సంవత్సరం పిల్లలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.